ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49 అధ్యాయం 13 వచనం. ఐజయా 49 and verse 13. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. Sing, O heavens, and be joyful, O earth, and break forth into singing, O mountains, for the Lord hath comforted his people, and will have mercy upon his afflicted. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో రెండు మాటలు మనకు వినబడుతున్నాయి. ఉత్సాహధ్వని, సంతోషము. ఎవరికి సంతోషం కావాలి? ఎవరికి ఉత్సాహధ్వని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉండాలని ఆశపడతారంటే, ఎవరైతే ఉత్సాహం లేదో, సంతోషం లేదో, దిగులుందో, బాధ ఉందో, వారి జీవితాల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయో వారికి అవసరము. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో సృష్టికర్త, సర్వమును ఒక్క మాటతో సృష్టించినటువంటి దేవుడు, గొప్పవాడు. ఆయన అంటున్నటువంటి మాటలు, నేను వారి యందు జాలిపడి వారిని ఓదార్చుదును. అవునండి, ఆయన జాలిగల దేవుడు. మనమున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కానీ ఆయన జాలిపడి మనం ఓదార్స్తాడు. ఆయన ఓదార్పు పిల్లరా మన జీవితాల్లో సంతోషాన్ని, ఉత్సాహధ్వనిని పుట్టిస్తుంది. కాబట్టి దేవుడు ఆశపడేది ఆయనది నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు పిల్లరా ఈ యొక్క గొప్ప కృపను మనం పొందుకుంటాం, ఓదార్చబడతాం. బైబిల్ చక్కని మాట ఉంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. అమ్మాయ్య, ఈ ఉదయకాల సమయంలో ఏ దుఃఖము చేత, ఏ బాధలో కృంగిన్నావో నాకు తెలియదు, కానీ నేను ఓదార్చేవాడు పరిశుద్ధుడు, జీవగల దేవుడు అనే సత్యాన్ని గుర్తించి ఆయన మీద ఆనుకో, నీ భారం ఆయన మీద వేయి. తగిన సమయంలో దేవుడు జయమిస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ యొక్క మాటలు జీవపు మాటలు, ఓదార్చేవి. మీరే జాలిగల దేవుడు, దయగల దేవుడు ప్రభువా. మీకు మధురమైనటువంటి మాటలు వింటే మేము, మా కుటుంబాలు దీవించబడతాం. ఈ లోక సంబంధంగా చూస్తే అనేక దుఃఖములు మాకుంటాయి, కానీ మాకు ఆత్మ జీవితమునకు కావలసినటువంటి అవసరతను, అలాంటి దుఃఖం మాకున్నట్లయితే ఎలాంటి మేలును మేము చూస్తాం ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మీ యొక్క మాటను నమ్మి విశ్వసించినప్పుడు వ్యక్తిగతంగా ఓదార్చబడతాం. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క నామములో తీర్చబడుతుంది. సహాయం ఇచ్చేయండి. మరొక సర్వం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి, దేవుణ్ణి హత్తుకున్నవారు ఎవరు సిగ్గుపరచబడరు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క పావం నుంచి, కీడు అపాయాల నుంచి మమ్మల్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.